నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్, వివిధ యూనివర్సిటీలకు చెందినటువంటి నకిలీ స్టాంపులు, సెల్ ఫోన్లు, 10 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. హస్తినాపురం ప్రాంతానికి చెందిన కాతూజు అశోక్ ధనలక్ష్మి ఓవర్సీస్ అబ్రాడ్ స్టడీ అండ్ వీసా కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. ఇతనికి కేరళకు చెందినటువంటి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తయారు చేసే విదేశాలకు పంపేటువంటి వారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి నకిలీ సర్టిఫికెట్ సృష్టించి స్టూడెంట్స్ ని విదేశాలకు పంపిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వరకు వసూలు చేస్తూ ఉండగా అందులో 30,000 కేరళకు చెందిన వ్యక్తికి ఇస్తున్నాడు అశోక్. 2020 నుంచి 15 మంది విద్యార్థులను ఫేక్ సర్టిఫికెట్స్ తో అబ్రాడ్ పంపించాడు అశోక్. ఈ వ్యవహారంలో అశోక్ తో పాటు నకిలీ డిగ్రీతో అమెరికా వెళ్లిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అశోక్ నుంచి మదురై కామరాజ్ యూనివర్సిటీకి చెందిన 13 నకిలీ మెమోలు, ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి 4 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, వివిధ కంపెనీలకు, బ్యాంకులకు చెందినటువంటి స్టాంపులు కూడా సీజ్ చేశారు.